Hi guys, how are you all? This is Mohit and this is my YouTube channel. మ్మ్, ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. టుడే వీడియో వచ్చేసి ఏమంటే మనము ఈ ఆంగ్ల భాషలో కానీ లేకపోతే వేరే వేరే భాషలో ఎక్కువ మనము బిజీ అయిపోయి మన మాతృభాషని అంటే మనకి తెలుగు మాతృభాష. సో తెలుగు మాతృభాషలో కొన్ని ఆ పదాలు కానీ చాలా శక్తివంతంగా అంటే సౌండ్ అంటే శబ్దం అనేది ఎప్పుడు శక్తివంతమైందే. అదేవిధంగా ఆ పదాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయి. ఈ తెలుగు నేను అబ్జర్వ్ చేశాను. మళ్ళీ సాంస్క్రిట్ తీసుకుంటే సాంస్క్రిట్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు గమనిస్తే ఫస్ట్ ఇది చూద్దాం, మన కలియుగంలో చూసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక శుభకార్యం తెలియని సాంస్క్రిట్ వర్డ్స్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు మనకు, వాళ్ళు పూజలు చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే నాకు తెలిసి శబ్దానికి అంత శక్తి ఉంటుందన్నమాట. సో సాంస్క్రిట్ వర్డ్స్ ఒక వ్యక్తిని వర్ణించడానికి కానీ, ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యతని పెంచడానికి కానీ, లేకపోతే ఆ శుభకార్యానికి ఒక సంగీతాన్ని జోడించాలన్నా సాంస్క్రిట్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అని నేను నమ్ముతాను. నేను విన్న లాంగ్వేజ్లో, నాకు పరిచయం ఉన్న లాంగ్వేజ్లో. అదేవిధంగా కొద్దిగా పురాతనకి వెళ్తే చాలామంది మనకి యుద్ధాలు చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మనకు ఒక పవర్ఫుల్ శబ్దాలతో స్టార్ట్ అవుతుంది. అందులో కూడా సాంస్క్రిట్ చాలా వరకు ప్రధాన పాత్ర పోషించిందని చెప్పాలి. సో అందుకోసమే సాంస్క్రిట్లో నేను గమనించంటే నేను సినిమాల్లో చూసిన విన్న ఒక పాట, పూర్తి సాంస్క్రిట్లో ఉన్న పాట అగ్నిస్ఖలన, ఛత్రపతిలో నుంచి అగ్నిస్ఖలన అనే సాంగ్. ఇది ఎవరు రాశారంటే మనకు ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు కదా, వాళ్ళ కజిన్ కీరవాణి వాళ్ళ నాన్న. మీరు సెర్చ్ చేయండి, కీరవాణి ఫాదర్. హీఈస్ ఏ ఆర్టిస్ట్ అండ్ హీఈస్ ఏ వెల్ గుడ్ లిరిసిస్ట్. అంటే అతను ఎప్పుడో ఒకసారి, అంటే అంటారు కదా సింహం ఎప్పుడో ఒకసారి వేటాడుతుంది కానీ వేటాడినప్పుడు జింకను మాత్రమే తింటుంది. సో అదేవిధంగా అతను ఖచ్చితంగా మంచి లిరిసిస్ట్. నేనైతే అటువంటి లిరిసిస్ట్ని మన శ్రీవేణి సీతారామశాస్త్రి గారు, మళ్ళీ చంద్రబోస్ గారు, వాళ్ళతో సమానంగా మంచి లిరిసిస్ట్ అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి, కీరవాణి ఫాదర్ అని నేను నేమ్ చెప్తాను, మీరు సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేసి తెలుసుకోండి. మంచి ఆర్టిస్ట్ కూడా సార్. సో మనం స్టార్ట్ చేద్దాం. అగ్నిస్ఖలన సాంగ్ నేను ఫస్ట్ పాడుతాను. తర్వాత ఎందుకు అంత నాకు సాంస్క్రిట్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నేను ఈ వీడియో చేయడానికి ఎందుకు కారణమైంది అనేది మళ్ళీ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఓకే. అగ్నిస్ఖలన సంగద్వరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి, మధ్యందిన సముద్రకిరణ విద్యుద్గమని గని ఛత్రపతి, తజ్జంతజులు తద్దిందిరణ దిందిం తకిట నట ఛత్రపతి, ఉర్వీవలయ సంవ్యాపవర స్వచ్ఛంద గుణదీ, కుంభీనికర కుంభస్థగురు కుంభీవలయ పతి ఛత్రపతి, జంజాపవన గర్వాపహర వింధ్యాది సమధృతి ఛత్రపతి, చండ ప్రబల దుర్గండజిత దుర్గండపట ఛత్రపతి, శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి, కుంభీనికర కుంభస్థగురు కుంభీవలయ పతి ఛత్రపతి, జంజాపవన గర్వాపహర వింధ్యాది సమధృతి ఛత్రపతి, చండ ప్రబల దుర్గండజిత దుర్గండపట తటి ఛత్రపతి, శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి, దిగ్విజయ ఢంకానినద ఘంటారవతు శివ ఛత్రపతి, సంగస్వయన విద్రోహి గణ విధ్వంస వ్రతమతి ఛత్రపతి, ఆర్తత్రాన దుశ్చతున్న క్షాత్ర స్ఫూర్తి దీది భీమక్ష్మాపతి శిక్షాస్మృతి స్థపతి. సో విన్నారు కదా
సాంగ్. ఇంకా వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. సో నేను ఈ సాంగ్లో ఉన్న ఎలివేషన్, దీన్ని నేను సాంస్క్రిట్లో విన్న తర్వాత ఎందుకు ఇది ఒక పవర్ఫుల్గా ఒక 2-3 టైమ్స్ వింటూనే ఉన్నాను అనమాట. వినిన తర్వాత ఎందుకు ఇంత పవర్ఫుల్గా అనిపిస్తుంది అని నేను తెలుగులో ట్రాన్స్లేషన్ కొన్ని వర్డ్స్ చూశాను. ఇట్ ఈస్ నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒక్కొక్క డీటెయిల్ని అబ్జర్వ్ చేయండి. దాంట్లో మనం ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా వి గో ఇన్ డీటెయిల్గా పోయినప్పుడే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ చూడండి, అగ్నిస్కరణ సందర్గరిపు వర్గ ప్రళయ రథఛత్రపతి అంటే, నేను సెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, అంటే ఛత్రపతి అగ్నితో కూడిన రథాన్ని, ఆ రథంతో కూడిన ఛత్రపతి ఎలా అయితే వస్తుంటాడో అలా ఉన్నాడంటే ఛత్రపతి. అంటే అగ్నితో కూడిన రథము ఉంటుంది కదా, అంటే అగ్నితో మండే రథము, ఆ రథంలో వస్తున్న ఛత్రపతిలాగా కనిపిస్తుందంట. అగ్నిస్కరణ సందర్భ వర్గ ప్రళయ రథ ఛత్రపతి అది. ఇంకోటి కింద లేదు, మధ్యందిన సముద్రకిరణ విద్యుద్దుమని ఖని ఛత్రపతి అంటే, ఇది చూడండి ఈ లిరిక్ ఎంత బాగుందో. మనకి మధ్యాహ్నం ఉంటుంది కదా ఆ కాలము, అప్పుడు సూర్యుడు ఉదయించింటాడు కదా, అప్పుడు ఎలా అయితే మండుతుంటాడో ఆ మండేలాగా ఉన్నాడంట. మధ్యందిన సముద్ర కిరణ విద్యుద్గుమని గణ ఛత్రపతి అంటే మధ్యాహ్నం పూట సూర్యుడు ఎలా బగబగ మండుతుంటాడో అలా ఉన్నాడంట. ఎవరు? ఛత్రపతి. అంటే ఇక్కడ మనని ప్రభాస్ని ఎలివేషన్ చేసేటప్పుడు ఈ సాంగ్ అనమాట. ఇంకోటి కిందటే, కుంభీ నికర కుంభస్థ గురు కుంభీ వలయపతి ఛత్రపతి. కుంభి అంటే ఇక్కడ సముద్రము, కుంభి అంటే ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలని, అలాగే ఆ సముద్ర తీర ప్రాంతాన్ని పాలించే ఛత్రపతి అని అర్థం అనమాట. ఛత్రపతి పాలిస్తుంటాడు కాబట్టి, రాజు కాబట్టి. సో ప్రభాస్ని అలా పోచాడు. జంజాపవన గర్భాహవన వింధ్యాద్రిసమ తిథి ఛత్రపతి అంటే, ఈ వేగంగా వీచే గాలిని వింధ్యా పర్వతాలు ఎలా అయితే అడ్డుకుంటాయో ఆ విధంగా అంత దృఢమైన వ్యక్తి అంట. జంజా పవన గర్భాపహర వింధ్యా సముద్రిత ఛత్రపతి. చూడండి ఇక్కడ ఎంత రాసినాడో, గాలి యొక్క గర్వాన్ని, పవన గర్వాపహర అంటే గాలి యొక్క గర్వాన్ని తగ్గించే వింధ్యా పర్వతాల వంటి దృఢమైనటువంటి వాడు ఛత్రపతి. సో ప్రభాస్ని అలా పోల్చారన్నమాట. ఇంకోటి, చండ ప్రబల దుర్గండజిత దుర్గండ పటథతి ఛత్రపతి అంటే, ఎవరైతే ఆ ప్రజలని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో, దుర్గండపట దతి ఛత్రపతి అంటే ఒక భటునిలాగా పోరాడే ఛత్రపతి లాంటి వాడు. అంటే ఎవరైతే ప్రజల నాశనాన్ని కోరుకుంటారో వాళ్ళని కాపాడే ఒక ఛత్రపతి అని అర్థం అన్నమాట. సంగస్వయన విద్రోహిగణ విధ్వంస ప్రతిమతి ఛత్రపతి ఆర్తద్దాన దుష్టజుమ్న క్షాత్ర స్ఫూర్తి దీదితి భీమక్ష్మాపతి శిక్షాస్పతి స్థపతి అంటే, సంఘస్వయన ఎవరైతే సంఘాన్ని నాశనం చేయడానికి చూస్తారో వాళ్ళ పట్ల ఒక శత్రువుని నాశనం చేసి ఛత్రపతి లాంటి వాడు. శత్రువుల చేత పొగట్టబడే ఒక రాజు. స్థపతి, చివరిగా స్థపతి, శిక్షాస్మృతి స్థపతి అంటే ఒక శిల్పి అంటే ఒక కొత్త అధ్యాయాన్ని చెక్కే ఒక శిల్పి అని అర్థమన్నమాట. సో ఇందులో నాకు బాగా నచ్చింది అది ఒకటి, సముద్రాన్ని పాలించే ఒక రాజు, అదేవిధంగా పవనాన్ని అడ్డుకునే ఒక వింధ్యా పర్వతం, ఛత్రపతి నడుపుతున్న అంటే అగ్నితో రగులుతున్న రథాన్ని నడుపుతున్న ఛత్రపతి లాంటి వాడు, శత్రువుల చేత పొగడ్తబడేవాడు, స్థపతి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే శిల్పి.
అంటే ఇవన్నీ కామన్ వర్డ్సే, మనం రకరకాల పాటల్లో వింటా ఉంటాం, కానీ దాన్ని సాంస్క్రిట్లో చెప్పడం వల్ల దాని యొక్క ఇంటెన్స్ అనేది చాలా పెరిగిందనమాట. సో దట్ ఈజ్ ఐ షేర్ విత్ యూ. ఆ ఇంటెన్స్ పెరగడం వల్ల దాని పవర్ఫుల్నెస్ మనకి వింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. సో సార్ గారు అతను కూడా, మనకు కీరవాణి సార్ వాళ్ళ ఫాదర్కి కూడా ఈ సాంగ్ కూడా చాలా ఇష్టము. ఇట్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ సాంగ్. అండ్ కీరవాణి గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అందించడం వల్ల ఇది చాలా పాపులర్ అయిపోయింది అనమాట. సో we encourage the Sanskrit language and Telugu language equally. Thank you. And don't forget to like and share my channel, subscribe my channel. Thank you.